మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు రూలింగ్ గవర్నమెంట్కే ప్లస్ ఉంటుంది. హ్మ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ మీకు బై ఎలక్షన్లు కానీ ఏవైనా వాడు ఎంత దుర్మార్గుడైనా ఉంటుంది. లోకల్, ఎందుకంటే రేపు తెల్లాలేస్తే పని ఉంటుంది, యెస్. లాకప్లు వీళ్ళ చేతులు ఉంటాయి, అవును. పొల్యూషన్ కేసులు ఎందుకులా పీకులాట అని చెప్పి వేస్తారు. ఇక ఎట్లన్నా కసితీర ఉడగొట్టాలని అమ్మాయిడు దొంగున్నాడని చెప్పి కసితీర ఉన్న కాడ అక్కడక్కడ వేరే పార్టీ వాళ్ళు గెలుస్తారు. కానీ 99.9% రూలింగ్ గవర్నమెంట్కే ప్లస్ పాయింట్ ఉంటుంది. అంటే బీఆర్ఎస్ అంటే ఓటమిగా చూడాలా? దాన్ని మున్సిపల్ ఎన్నికల్లో ఒకవేళ బీఆర్ఎస్ వెనక్కి తగ్గితే కనుక వాళ్ళకి పెద్దగా సీట్లు రాకపోతే అసలు ఈ ఎలక్షన్ సంబంధం ఉండదు. ఎట్లా అంటే 2015 హైదరాబాద్ కార్పొరేటర్లు ముగ్గురు గెలిచిండ్రు, ఇద్దరు గెలిచిండ్రు. 2000 లాస్ట్ ఎలక్షన్స్లో ముగ్గురు గెలిచినట్టుండ్రు. అంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో రాలేదా రాష్ట్రంలో? ఆఫ్ కోర్స్ అది కాదు, కానీ రెఫరెండమా ఇది అని అంటే మాత్రం కొంతమంది చాలా మంది మాట్లాడుతున్నారు ఇది రెఫరెండంగా తీసుకోవచ్చు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు. ఎక్కువ మార్కులు వచ్చినోడు చదివి రాసిన అంటారు అన్న, అర్థమైందా? రానోడు అరే నేను చదువుకునే రాలేదు అంటారు. అంతేగాని దానికి దీనికి సంబంధమే ఉండదు అన్న. లోకల్ బాడీ మనకి మనం ఇప్పుడు మాట్లాడుతున్న టైంలో మనకు వస్తుంది ఏంటంటే మున్సిపల్ ఎన్నికల్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ స్విప్ చేసే అవకాశం ఉంటుంది అని నేను చెప్పను అంటున్నాను. అవునా? అధికార పార్టీ ఏదున్నా సరే అక్కడ వాళ్ళదే ఆ హవా అయితే గట్టిగా నడుస్తుంది మున్సిపల్ ఎన్నికల్లో. అవును అన్న, వాళ్ళదే ఉంటుంది అన్న. నీకు ఈ ప్రభావం జిహెచ్ఎంసీ మీద పడుతుందా అన్న? జిహెచ్ఎంసీ కూడా ఏముండదు అన్న. జిహెచ్ఎంసీ కూడా అన్న అలా అనుకుంటే మరి మన బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మరి అంతమంది 30 మంది 40 మంది కార్పొరేటర్లు ఎట్లా గెలుస్తారు బీజేపీ వాళ్ళు? నీకు బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నీకు ఒక రెండు మూడింటికి నువ్వు కలుపుకో. మేయర్ నువ్వు అన్ని గెలిచినావు. విజయలక్ష్మి ఏ పార్టీ అన్న? బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఏ పార్టీలో ఉంది? రూలింగ్లో ఎవరు ఉంది? కాంగ్రెస్. నీకు గెలిచింది ఎవరితోని? బీఆర్ఎస్. నీకు ఎంతమంది బీఆర్ఎస్ కార్పొరేటర్తో వచ్చినావు? నువ్వు ఒకదాని వచ్చి జాయిన్ అయినావు, నువ్వు మీ నాయన. అదేనా? అట్నే ఉంటుంది అన్న లోకల్ బాడీ. ఎందుకని పీకులా రేపు గెలిచినా అటే పోతారని అటే ఓటేస్తారు. నేను చెప్పేది మేయర్ది నంబర్ 1. మీకు ఇంకోటి విజయలక్ష్మి గారిని కూర్చోబెట్టి నేను ఇంకో పాయింట్ చెప్తా అన్న. 10 మంది ఎమ్మెల్యేల మీద 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారింది కదా, 10 మంది ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టింది కదా, వాళ్ళని తీసేయాలని కోర్టు దాకా పోయినా కదా అన్న. ఇవాళ దాకానే హరీష్ రావును కేటీఆర్ను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, విజయలక్ష్మి మీద మీరు ఎందుకు అవిశ్వాసం పెట్టలే? హైదరాబాద్ మేయర్ మీద. ఓకే. కాంగ్రెస్ మీ రెక్కల కష్టంతో, బీఆర్ఎస్ కార్యకర్త రెక్కల కష్టంతో ఆమె మేయర్గా గెలిస్తే, మేయర్ గెలిచి ఆమె బీఆర్ఎస్ కు పోయింది, మన కాంగ్రెస్ కు వచ్చింది బీఆర్ఎస్కి వెళ్ళి. మీరు ఎందుకు అవిశ్వాసం పెట్టలే ఆమె మీద? ఇవాళ దాకా మీ పార్టీ వాళ్ళు మేము మా నాయన ఆయనను సెక్రటరీ జనరల్గా చేసిండ్రు, ఇన్ని పదవులు ఇచ్చిండ్రు, ఇంత డెవలప్ చేసిండ్రు, అయినా కానీ పార్టీ మారిన వాళ్ళ బిడ్డను మేయర్ను చేసినాము, ఇంతమంది మా కార్యకర్తలు ఉన్న మా కార్యకర్తలను చంపేసి ఆమె మేయర్ను చేసినాము, అయినా కానీ ఆమె పార్టీ మారిందని చెప్పి మీరు ఎందుకు అవిశ్వాసం, ఎందుకు స్టేట్మెంట్ ఇయ్యరు, ఎందుకు మాట్లాడరు? రైట్ అని చెప్తేనిగా ఎందుకు ఇయ్యలేదు అని అంటే నేను నా స్టేట్మెంట్ మీరు ఖండించాలి. ఇక మనం ఎవరిని వదులుతలేం, ఎవరిని ఎత్తుకుంటలేం. అలా కాంగ్రెస్కు కేసులు, ఈ కేసులు కాళేశ్వరంలో శిక్ష పడకుండా ఉండడానికి, గొర్రెల స్కామ్లకు శిక్ష పడకుండా ఉండడానికి, ఫార్ములా కేసు అంటే పెద్ద పెద్ద కేసులలో ఎన్నో కూడా అరెస్ట్ కాకుండా ఉండడానికి మధ్యవర్తం వహించింది కేశవరావు గారు అని నేను అంటా. నేను ఒప్పుకోను. నువ్వు కాదని ఒప్పుకునేది. నేను చెప్తాను ఇప్పుడు అలా అని కాళేశ్వరం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం నడుస్తోందా? ముందు మళ్ళీ అన్న కాళేశ్వరంలో చాలా పెద్దగా అయింది, నీకు తెలియదా? నీకు తెలుసు. అలా కేసీఆర్ అరెస్ట్ అయ్యిండు, అవును, హరీష్ రావు అరెస్ట్ అయ్యిండు. అరెస్ట్ అరెస్ట్ చేస్తేనే దానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు అరెస్ట్ చేసిండ్రు అన్న? జగన్మోహన్ రెడ్డి ఎన్ని రోజులు అరెస్ట్ చేసిండ్రు? ఎన్ని రోజులు అరెస్ట్ చేసిండ్రు? ఎంక్వైరీ అయినాక సాగదీసిండ్రా? లేదు, టపా 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 అరెస్ట్ చేసిండ్రు. అప్పుడు వేరు పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు అరే నువ్వు మన గవర్నమెంట్ ఉన్నది, ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఒక జ్యుడిషియల్ కమిటీ అంటే మీ ఉద్దేశం ఏంటి? జడ్సన్ గారి ఉద్దేశం ఏంటి? బీఆర్ఎస్ రెండు కలిసి ప్రభుత్వం నడుపుతున్నా. ఒకటి కాదు, సిండికేట్ అంటున్నా నేను, ఒకటి కాదు. ఇప్పుడు నీకు 2 ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తున్నా, నాకేం వద్దన్నా, నాకేం చెప్పకు. విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్ మీద మీరు ఎందుకు అవిశ్వాసం పెట్టలే అన్నా? కేశవరావు అంటే ఏమనుకుంటున్నావు? ఈజ్ ఎ సిడబ్ల్యూసి మెంబర్. ముందు ఇవాళ ఎవరు? గవర్నమెంట్ అడ్వైజర్. కాంగ్రెస్ పార్టీ అధికారం దేని కేశవరావు ఏం కష్టపడ్డాడు? ఎట్లా ఏం అడ్వైజర్ కావాలని అడ్వైజర్గా పెట్టింది మీరు? ఓ క్యాబినెట్ ర్యాంక్ ఎట్లా ఇచ్చినావు? దేనికోసం ఇచ్చినావు? కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా ఇవాళ నేను, దేనికోసం ఇచ్చినావు నువ్వు?
నువ్వు 2 పిసిసి ప్రెసిడెంట్ చేసినావు, 2 సార్లు రాజ్యసభ చేసినావు, మొత్తం పొలిటికల్ కనబడడానికి నువ్వు లైఫ్ ఇచ్చినావు. అటువంటి కాంగ్రెస్ పార్టీని 2015లో పొడి చేసి పార్టీ మారినావు. మళ్ళీ అధికారం రాగానే మీరు ఎట్లా ఫలాలు ఇస్తారు వాళ్ళకు?